భారతీయం, భిన్నత్వంలో ఏకత్వం సాంస్కృతికోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగు కళా సమితి సభ్యులందరికీ శుభాభివందనాలు. గత సంవత్సర కాలంగా మా కమిటీ నిర్వహించిన కార్యక్రమాలను ఈ దృశ్యమాలిక ద్వారా పునరావలోకనం చేద్దాం. జూన్ 16, 2023న ఇండియన్ ఎంబసీ నిర్వహించిన కువైట్ బీచ్ క్లీనింగ్ సేవా కార్యక్రమంతో మా ప్రస్థానం మొదలయ్యింది. అనంతరం సెప్టెంబర్ 22, 2023న గణేష్ చతుర్థిని పురస్కరించుకుని ప్రథమ సాంస్కృతిక కార్యక్రమం తాండవ నృత్య, కరీ, గజానన, కూచిపూడి నృత్యాలు, చిన్నారుల ప్రార్థనా గీతాలు మరియు సినిమా రచయిత శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారి వ్యంగ్యానుకరణల మేళవింపుతో కనువిందుగా జరిగింది. ఈ సందర్భంగా 35 సంవత్సరాల తెలుగు కళా సమితి ఘన చరిత్ర గురించి లఘుచిత్ర ప్రదర్శన మరియు పూర్వాధ్యక్షుల సందేశాలు, తెలుగు కళా సమితి ప్రస్థానం గురించి నూతన సభ్యులకు ప్రేరణగా నిలిచింది. చివర్లో ఏర్పాటు చేసిన గణేశ పల్లకీ సేవ, లడ్డూ వేలంపాట తెలుగు కళా సమితి చరిత్రలో విభిన్న కార్యక్రమాలుగా నిలిచిపోతాయి. ద్వితీయ కార్యక్రమంగా నిర్వహించిన టీకేఎస్ మెగా క్రీడోత్సవాలు ఒక చిన్న ఆలోచనతో మొదలై ఉత్సవంలా జరిగింది. మెగా క్రీడోత్సవాల ప్రారంభంగా నూతన సంప్రదాయంగా ఆవిష్కరించిన క్రీడా జ్యోతి క్రీడాకారులందరిలో ఒక ఉద్వేగాన్ని నింపడం, మా కమిటీ సభ్యులందరికీ మంచి అనుభూతినివ్వడం జరిగింది. అలాగే క్రికెట్, చెస్, బ్యాడ్మింటన్ మరియు వాలీబాల్ క్రీడలకు పరభాష అంపైర్స్ ని నియమించి అత్యంత నిష్పక్షపాతంతో నిర్వహించడంతో మా కమిటీ నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించడం మాకెంతో ఆనందదాయకం. క్రీడల ఆవశ్యకతను తెలుపుతూ చేసిన నిర్మాణాత్మక ఏవీ సందేశం అందరి మన్ననలు పొందింది. తెలుగు భాష పరిరక్షణ కార్యక్రమంగా ఏటా మనం జరుపుకునే బాలర ప్రతిభా పాటవ పోటీలు జయప్రదంగా నిర్వహించి విజేతలకు బహుమతులు, ఇతరులకు ప్రోత్సాహక బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశాం. ఏప్రిల్ 19, 2024న ఉగాదిలో ఉషస్సుల నృత్యగాన సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఉగాది పచ్చడితో పాటు శ్రీరామనవమిని పురస్కరించుకుని సభ్యులందరికీ పానకం, వడపప్పు ప్రసాదం ఇవ్వడం జరిగింది. మన చిన్నారులు సభ్యులు చేసిన నృత్య ప్రదర్శనలు మిమ్మల్ని ఎంతగానో అలరిస్తే, సీతా స్వయంవరం నృత్యగానం మాత్రం సభ్యులను అలౌకిక అనుభూతికి గురిచేసి జై శ్రీరామ్ నినాదాలతో ఆడిటోరియం మారుమ్రోగింది. అలాగే పవిత్ర రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ ఆహార పొట్లాలు వితరణ చేయడం జరిగింది. ఏటా మనం జరుపుకునే పిక్నిక్ మరియు సంక్రాంతి సంబరాలు కువైట్ మరియు మధ్యప్రాచ్యంలో ఏర్పడిన కొన్ని అనివార్య కారణాలతో నిర్వహించుకోలేకపోవడం దురదృష్టకరం. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా ఎన్నో అవరోధాలు దాటుకుని ఉగాదిలో ఉషస్సుల కార్యక్రమాన్ని నిర్వహించాం. కువైట్లో విజిట్ వీసాలపై ఉన్న ప్రత్యేక ఆంక్షల కారణంగా మెగా ఈవెంట్ నిర్వహించలేని పరిస్థితి. కానీ ఆ భారీతనానికి తీసిపోని విధంగా నేటి వీడ్కోలు కార్యక్రమం భారతీయం, భిన్నత్వంలో ఏకత్వం సాంస్కృతికోత్సవాలు మినీ మెగా కార్యక్రమం జరుపుకోవడం మాకెంతో ఆనందాన్నిచ్చింది. మా సామర్థ్యం మేరకు శక్తి వంచన లేకుండా నిర్వహించిన కార్యక్రమాలన్నీ విభిన్నంగా ఉంటూ మిమ్మల్నందరినీ అలరించాయని, అలాగే ఈనాటి కార్యక్రమం భారతీయం, భిన్నత్వంలో ఏకత్వం సాంస్కృతికోత్సవాల కార్యక్రమం కూడా మీ అందరినీ అలరిస్తుందని ఆశిస్తూ ఇక సెలవు. మా మిత్రుల కలయికతోనే రాబోతోన్న నూతన నాయకత్వం మరింత సమర్థవంతంగా పనిచేస్తూ తెలుగు కళా సమితి స్థాయిని ఇంకా పెంచుతుందని మా నమ్మకం. శుభం భూయాత్.